నేను 100% నేను సాటిస్ఫై అయ్యే విధంగా చేయగలిగాడు. మీరందరూ కూడా ఆశీస్సులు అందించే విధంగా, దాన్ని ఆమోదించే విధంగా ఈ రోజున తెర మీదకి కనిపించిందంటే కనుక అది దాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళం అభినందించాల్సినటువంటి ఇది. ఇక సినిమాని మనసుతోటి ఎలా ఫీల్ అయ్యి చేశాడో అది అలా ఎగ్జిబిట్ అయింది కాబట్టి మన మనసును తాకాడు. అది పక్కన పెడితే ఏ రకంగా బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఒక్క నిమిషం ఆగండి, మీరు బాధ్యతగా వినండి. నేను చెప్పే విషయాలు మీ అందరూ కూడా మోటివేట్ చేసే విషయాలు, అందుకనే మీరు క్రమశిక్షణతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఒక నిమిషం. మీరు ప్రతి వాళ్ళకి ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయంని మనం ఓన్ చేసుకోవాలి. ఆ గోల్ వైపు వెళ్లేందుకు ఫిజికల్ కష్టం అయినా సరే ఎలా పడాలంటంలో ఈ రోజున ఒక స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. చరణ్కి అవసరం లేదు. డైరెక్టర్ ఏం చెప్పాడు అది మెకానికల్గా చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా ఇదే హిట్ అవుతుంది, ఇంతే అవుతుందేమో తెలియదు, కానీ దాన్ని మించి అయ్యింది. బియాండ్ 100% అయింది అంటే కనుక చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడు. అన్న మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. నేను ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని. ఎర్లీ మార్నింగ్ లెగిచి ఎక్సర్సైజ్ చేసి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పగలంతా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొని అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం గడుక్కుని ఒక సూప్ తాగి కొంచెం ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు. నేను అన్నాను అవసరమా ఇది ఇలా చేస్తున్నాడు వీడు, అవసరమా అంటే లేదు రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి బాడీ, లేకపోతే సహకరించదు, రేపు పొద్దున మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఈ రెజ్లింగ్ ఉంది నాకు అది ఇది అని చెప్తుంటే కనుక వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంటుంది. కానీ నాకైతే మాత్రం శబాష్ కష్టాన్ని నమ్ముకున్నాడు, నాకేంట్లే అనే ధోరణిలో లేడు. నేను మనస్ఫూర్తిగా అంతరాలలో మనసుల్లో నేను తన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. బాబుకి చరణ్కి ఒక దెబ్బ తగిలింది సార్, గబుని హాస్పిటల్కి తీసుకెళ్ళి. అనగానే ఎలా ఉంటుంది, ఏం దెబ్బ తగిలింది, ఎంత తగిలింది, ఎంత ఇదేంటి ఈ యాక్షన్ సీక్వెన్స్ అంటున్నాడు మాకు తెలుసు అనేసరికి ఏంటి ఏం దెబ్బ తగిలింది సార్ మీకు ఫోటో పంపిస్తానని ఫోటో పంపించారు. ఫుల్ ఈ కన్ను కన్నంత ఎర్రగా అయిపోయి కిందంతా రక్తధారతో వస్తే ఆ స్టిల్ చూసిన తర్వాత కన్నుకి ఏమైనా అయిందా, కన్నే పోయిందా అనే భావంతో కంగారు పడిపోయాం. వాళ్ళ అమ్మకు చూపించాలా చూపించకూడదా అని చెప్పేసి ఏంటంటే ఇది బాబు హాస్పిటల్ చిన్న ట్రీట్మెంట్ అంట, ఏదో చిన్న ఇదంట అని అన్నానే. కానీ ఆ డాక్టర్ మన సుధాకర్ ప్రసాద్ గారు, ఆయన కాస్మెటిక్ సర్జన్, ఆయన చూసి ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా అదృష్టం అండి, కన్ను గుడ్డు పోవాల్సింది పోకుండా ఐబ్రోకి కింద నుండి బోన్ దగ్గర అవతల ఒక డ్రెస్లర్ ఒక గుండు వచ్చి హిట్ చేసింది, అది కట్ అయింది కిందంతా, అంతే తప్ప ఇంకేం కాలేదు, అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను స్టిచెస్ చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఒక 7-8 పడ్డాయి స్విచెస్. ఆ తర్వాత అన్న తర్వాత ఒక సై ఆఫ్ రిలీఫ్ అమ్మాయి అప్పుడు చెప్పిన వాళ్ళ అమ్మకి పెద్ద ప్రమాదం ఏం కాదని చెప్పేసి. సో అలాంటివి ఉన్నప్పుడు అంత కష్టం తీసుకుంటున్నప్పుడు నేను బాధపడే కంటే కూడా సంతోషపడ్డాను అని. ఇలాగా ఇది జరుగుతున్నప్పుడు నాకు ఒక పాత ఇన్సిడెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. గూండా సినిమా, అది 1983 ఎండ్లో అనుకుంటా, బహుశా నాకు ఇంకా అప్పుడు చరణ్ పుట్టలేదు, మరి కడుపులో పడ్డాడేమో తెలియదు నాకు, ఆ సినిమా టైమింగ్ అది తెలీదు. ఆ సినిమాలో ఒక ట్రైన్ కింద నేను హ్యాంగ్ అవుతూ ఆ రాడ్డు పట్టుకుని క్రాల్ అవుతూ పాకుతూ వెళుతూ ఉంటే రన్నింగ్ ట్రైన్లో ఒక 30-35 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటే కెమెరాలు 4 పక్కల ఫిక్స్ చేసేసారు. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మా నాన్నగారు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు నా షూటింగ్స్కి వస్తుండేవారు రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు. ఆయన చూసిన తర్వాత
ఎందుకో కడుతారు, ఏ డూపో లోపల పడుకుంటాడేమో అనుకుంటే నేనే పడుకునేసరికి నాన్న కంగారు పడ్డారు. ఒక 2 కిలోమీటర్ల తర్వాత బండి ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసరికి నాన్న కంగారుగా, ఇంత కష్టం పడాలా, నువ్వు ఇలా చెయ్యాలా, ఇలాంటి షార్ట్గా డూప్లు ఉంటారు కదా, నువ్వెందుకు వెళ్ళాలి, ట్రైన్ కింద నువ్వు దూరటం ఏంటి, వెళ్ళటం ఏంటి, ఒక 3 ఇంచెస్ కిందకి వెళ్తే కంకర్రాళ్ళు తగులుతుండే కదా, ఏమైపోతావు అని చెప్పేసరికి, నాన్న ఇలాంటి చేయకపోతే కనుక మరి నా అభిమానులు ఎలాగా ఆనందపడతారు, వాళ్ళని అలరించడం కోసం నేను చెయ్యాలి, మీరు ఇలాంటివి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి, మీకు తెలియదు, ఊరుకోండి, ఏం పర్లేదు, ఏం కాదు, అన్ని రకం జాగ్రత్తగా ఉన్నాం కదా అంటే, ఇప్పుడున్నంత సేఫ్టీ హార్నెస్లు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఆ రోజులు లేవు. మన చేతి బలంతో హ్యాంగ్ అవుతూ వెళ్ళాలి. అండ్ అది చూసిన తర్వాత నాన్న ఒక మాట అన్నారు, రేపు పొద్దున ఇప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది, అది అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు మాకైతే తెలియదు, కానీ వాడు అబ్బాయి అయితే కనుక వాడు రేపు పొద్దున సినిమాలోకి వస్తే కనుక వాడు స్టార్ అయితే, వాడు ఇలాంటి కష్టాలు పడితే, ఇలాంటి దెబ్బలే తింటే నా బాధ ఏంటో నీకు అప్పుడు తెలిసి వస్తుందిరా అని చెప్పి నాన్న అన్నప్పుడు లేదు. ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే, ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఏది ఈజీగా రాదు, నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్, అడ్డదారులు ఏది రాదు, కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దియే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకు ఆశీస్సులు మీ అందరి నుంచి. ఇలాగే ఉంటాం మేము. ఎప్పుడు కష్టపడ్డ ఒకటే నమ్ముకున్నాము, కష్టపడతాం తప్ప ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకోవు, ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే. ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే, అవకాశం ఉంటే 2 పూటలు చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరు పోటీ పడుతుంటాం అనమాట. మరి సరదాగా పర్సనల్ విషయాలు మీతో నేను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇంకా చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కు వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిట్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆహా, ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. నేను అంటాను, ఇప్పుడు పని చేయటం డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో లేకపోతే ఇంకా మీరు ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయటంలో ఆనందం ఉంది, పని చేయటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం అంతే. జస్ట్ 24 అవర్స్ బ్యాక్ మొన్న ఉదయం 4:30 లేచాను. ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను 8 o'clock షార్ట్లో ఉండాలి అంటే 4:30 లెగిస్తేనే కానీ నేను వెళ్ళలేను. 4:30 లేచాను, 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, మేకప్ అండ్ వెళ్ళిన తర్వాత ఏం ఓపిక అండి మీకు అట్లాగా, ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తాను మా ఆవిడ అంటుంటే, సరే చాలు వెళ్ళమ్మా ఇలా చెప్పిన డిసప్పాయింట్ చేయకు, నేను చేయాలి, చేతిలో ఉత్సాహం అని చెప్పి అంటాను. సో పని అనేది మాకందరికీ జీవన ఇది, మనకి అది ప్రతి ఒక్కరికి కావాలి, అది లైఫ్ లైన్ మనకి. సో పని చేసే విధంగా ఉండాలి. సోంబేరితనం కానీ, చూద్దాంలని పోస్ట్పోన్మెంట్లు కానీ, ప్రొకాస్టినేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మా దగ్గరికి, మా ఇంట్లోకి రావు, మా గుమ్మంలోకి రావు, మా యొక్క
కాంపౌండ్లోకి రావు. అందుకనే అదే కష్టాన్ని తను నమ్ముకున్నాడు, అదే కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మా కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎక్కడో మీ గుండెలు ఎక్కడో పెట్టారు. అంత మంచి స్థానం మాకు ఇచ్చినందుకు చరణ్ తరపున, నేను మా కుటుంబం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా, ప్రజానీకానికి, ప్రేక్షక లోకానికి, ఎవరైతే ఈ సినిమాని ఆదరించారో, చిన్న బిడ్డల దగ్గర నుంచి, టీవీల ముందు డ్యాన్స్ వచ్చే బిడ్డల దగ్గర నుంచి, థియేటర్లో కన్నీళ్ళు పెట్టుకుని ఎమోషన్లో అయినటువంటి యువత వరకు, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వీళ్ళందరూ చూసి ఆనందిస్తుంటే నేను కూడా వావ్ చాలు ఈ జన్మ కన్నా ఫీలింగ్ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ చరణ్, లవ్ యూ రా, లవ్ యూ మై గాడ్. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది నెక్స్ట్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు ఆంగికం, ఆహార్యం టోటల్గా మారిపోయింది. అసలు జగపతి బాబు అనే ఆ వాయిస్ వినేంతవరకు నాకు తెలియదు. ఈ సినిమాలో ఒక ఆయువు పట్టులాగా ఉండి, ఒక సోల్ ఆఫ్ ద ఫిలిం అని చేసి తన పెర్ఫార్మెన్స్ తోటి ఆ సినిమా హీరోని, ఎవరైతే పెద్దని మోటివేట్ చేసే విధంగా ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేయటం కానీ, ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరు కానీ చాలా అద్భుతం. అలాగే ఒక హుందాతనంతో శివరాజ్ కుమార్ ఎందుకు పెట్టారా, ఏముంటుందో అనుకుంటే కనుక, చరణ్ లాంటి ఆర్టిస్ట్ని మీద అజమాయిషీ చేసేవాడు ఎవరైనా ఉండాలి అంటే వాడికి ఒక స్టామినా ఉండాలి, ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి. అందుకనే శివరాజ్ కుమార్ నాకు సోదరుడు సమానం. తను తీసుకుని ఈ సినిమాలో హుందాతనంతో తన డిగ్నిఫైడ్గా తను చేసి ఈ క్యారెక్టర్కు నిండుదనం తీసుకొచ్చాడు. అలాగే తన అందచందాలతో ఆనాడు మా శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ తన అందాలతోటి, సాంగ్స్ తోటి అమ్మాయి అలరించింది. అండ్ దాని తర్వాత ప్రతి నటులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రధానంగా ఇక టెక్నీషియన్స్కి వస్తే కనుక రెహమాన్ గారికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. రెహమాన్ గారు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు, ఏమిటి, ఎలా ఒప్పించాడు, నువ్వే భాషతో మాట్లాడేవని జోక్ చేస్తూ మాట్లాడుతున్నాం. కానీ ఒక మంచి కంటెంట్ ఉంటే కనుక ప్రాణం పెట్టి చేయాలనుకునే ప్రతి టెక్నీషియన్ దాన్ని ఓన్ చేసుకుంటాడు. ఆ రకంగా ఈ కథని పెద్దని ఓన్ చేసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రెహమాన్, దాని సాంగ్స్ ఇచ్చి మేము అందరి చేత ఉత్సాహంగా కేరింతలు పెట్టే విధంగా, ఉత్సాహం డ్యాన్స్ ఇచ్చే విధంగా చేసినటువంటి రెహమాన్ గారికి కూడా సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ర్యాండీ రత్నవేలు గారు మాకు మన సినిమాలు పనిచేశారు, మా 150కి. అలాగే చరణ్తో కూడా కపుల్ ఆఫ్ మూవీస్ చేశారు. ఆయన టోటల్గా ఇంకొక పెద్ద లోకాన్ని చూపించాడు. ఆయన పెద్ద లోకాన్ని అంటే ఎక్కడ కూడా అది మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ మహా అయితే కొంచెం శ్రీలంక దాకా వెళ్ళారు. శ్రీలంకలో తీసి ఎక్కడ చేశారు. కానీ అది టోటల్గా గతంలో ఎప్పుడు చూడని విజువల్స్, ఆ రకంగా విజువల్ వండర్ క్రియేట్ చేసిన రత్నవేలును కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ మన నూలి ఎడిటర్ నవీన్ నూలి గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ శాఖలను న్యాయం చేస్తూ టోటల్గా కాంప్రహెన్సివ్గా ఈ సినిమాకి మరో లెవెల్కి వెళ్ళడానికి దోహదపడ్డారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సతీష్ గారు ఇలాంటి సినిమాలు మీరు చేయండి. అండ్ ఈ సినిమాలు డెఫినెట్గా ఆదరిస్తారు ఒక న్యూ వేవ్ థాట్ తోటి. అండ్ బుచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలాంటి అవకాశాలు, ఇలాంటి థాట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా నువ్వు చేయాలి మీ గురువుగారి ఆశీస్సులతోటి. అండ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఎక్సలెంట్. బాయ్ ఎవరీవన్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా నాన్నలు మీకోసం ఎదురు చూస్తుంటారు. సంతోషంగా ఇంటికి వెళ్ళండి. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా థ్యాంక్స్, కమిషనర్ గారికి.